1 minute వస్తారండి రవిచంద్ర రెడ్డి. సత్యనారాయణ గారు చూస్తున్నాం ఈ అధికార ప్రతిపక్షాల మధ్య గతంలో జరుగుతున్న అంశాలన్నీ వస్తాయి, కానీ అసలు దీని పర్యవసానం ఏంటి, అసలు రాష్ట్ర భవితవ్యం ఏంటి అన్న ఆలోచన చాలా తక్కువగా ఉంటుందేమో అని అనిపించక తప్పట్లేదు కొన్ని అంశాల్లోని. అసలు ఏంటి భవిష్యత్తు, మీ ప్రణాళిక ఏంటి? అసలు జనసేన బీజేపీ ఇవి కూడా మతాల పేరు మీదే ఈరోజు రాజకీయాలు ఆడుతున్నది. అటు వైసీపీని అవనియండి, టీడీపీని అవనియండి, వాళ్ళని పాములుగా వాడుతుంది అని చెప్పి మీ మీద కూడా కొన్ని విమర్శలు వచ్చిన పరిస్థితి. అంటే సార్, ముఖ్యంగా ఈ రెండు పార్టీలు గతంలో పుస్తకాలు అచ్చువేసాయండి. అధికారంలో లేనప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు పుస్తకాలు అచ్చువేసాయి. ఒకరు అవినీతి చక్రవర్తి అంటే ఒక అవినీతి మహారాజు అని ఏదో వేసుకున్నారు. 6 లక్షల కుంభకోణం చేశారంటే 5 లక్షలు. ఈయన అధికారంలో ఉన్నప్పుడు, తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా వాళ్ళని ఏం పట్టుకోవాలి. అలాగే ఇదివరకు గతంలో రాజశేఖర రెడ్డి గారు కూడా ఆయన కూడా ఏం చేసేవారంటే అధికారంలో లేనప్పుడు చంద్రబాబు నాయుడు తిట్టేవారు. వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఏం చేసేవారు కాదు. వీళ్ళిద్దరు ఏంటంటే ఒక రకమైన తోడు దొంగలు, మీ ఇద్దరే ఉండాలి. ఇదివరకు వరం గారు మీరు సిగ్గు లేకుండా ఒక మాట పబ్లిక్గా చెప్పొచ్చు ఏంటంటే, ఇదివరకు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరిని చూసినా చౌదరి లిస్ట్, నామినేటెడ్ పోస్ట్ ఎవరిని చూసినా ఆ లిస్టులు రిలీజ్ చేసి వైసీపీ వాళ్ళు చాలా ట్రోల్ చేసి చాలా ఆనందించారు. ఇప్పుడు ఏ లిస్ట్ చూసినా రెడ్లే, వేరే మనిషే లేడు. అంటే ఏంటి ఇది ఎలాగుందంటే, ఇది పగ తీసుకునే కార్యక్రమంలో ప్రజాస్వామ్యాన్ని పక్కన పెట్టేసి ఆ రెండు వర్గాలు ఇదివరకు చాలా చక్కగా చెప్పారు మన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. అది కమ్మల పార్టీ, ఇది రెడ్ల పార్టీ, ఎందులో ఏం తేడా లేదు అని. అది ఎందుకంటే అంత చెప్పుకునే స్థితికి ఇంకొక విషయం నేను చెప్తాను. నాదే పార్టీ చెప్తాను. మా పార్టీ చెప్పినప్పుడు మీరిద్దరు ఉండరు అప్పుడు. ఎందుకంటే మీరిద్దరు కలిపితే ఎంత ఉన్నారో అంతకంటే 3 రెట్లు ఉంటాం మేము. కాబట్టి మాదే పార్టీ అని అడగండి. అది కులాల ప్రాతిపదిక మీద వచ్చేటైతే మీరు లేరు. మీరు నిలబడ్డారు. డైరెక్ట్ వద్దు, త్రూ స్పీకర్ వద్దాం మనం. ఎందుకంటే మన ఇద్దరం డైరెక్ట్ గా మాట్లాడుకుంటే చాలా విషయాలు చెప్పాల్సి వస్తుంది. ఇదివరకు 62 ఎకరాలు పవన్ కళ్యాణ్ గారు కొన్నారు, డాక్యుమెంట్స్ ఉన్నాయని చూపించారు. ఇప్పుడు వరకు మీ ఇంటి అడ్రస్ ఇవ్వడానికి భయపడుతున్నారు. ఇంటి అడ్రస్ ఇవ్వడానికి నోటీసులు వస్తాయి, మీకు లాయర్ నోటీసులు దాని మీద. కాబట్టి దయచేసి ఏంటంటే సార్, వీళ్ళిద్దరు కూడా ఈ నాటకాలు కట్టిపెట్టేసి, ఇదివరకు గతంలో పట్టాభి గారు ఎన్ని చెప్పినా సరే గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ప్రతిపక్ష నేతగా గౌరవించట్లేదు. ఈయనకంటే 1,00,000 ఓట్లు తక్కువ వచ్చిన వాళ్ళని ప్రతి విషయంలో సంప్రదించాల. వాళ్ళు రోడ్లు బట్టి తిరిగారన్నారు. రోడ్లు బట్టి ఎందుకు తిరిగారంటే వీళ్ళు రోడ్లు బట్టి తిరిగేటట్టు చేశారు. అప్పుడు స్పీకర్ గారు చేసిన దౌర్జన్యం ఇప్పుడు స్పీకర్ గారు చేస్తున్నారు. కాబట్టి రెండు పార్టీలు ఏంటంటే ఏమంటే నువ్వు అప్పుడు చేసావు కదా అంటది. కానీ ప్రజల్ని, ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా మర్చిపోయారండి. ఈ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికే జనసేన బీజేపీ కలిసి ఉమ్మడిగా పోరాడుతున్నాయి. కారణం వీళ్ళిద్దరి మీద. ఎందుకంటే వీళ్ళిద్దరి వల్ల ఈ రాష్ట్ర ప్రజలు నష్టపోయారు, ఇంకెవరి వల్ల కాదు. గతంలో ఇదివరకు చెప్పారు, జెరాక్స్ కాపీ అన్నారు ఇదివరకు మా మిత్రులు ఎవరు, బాజీ గారు, వైసీపీ కాంగ్రెస్కి జెరాక్స్ అని. కాంగ్రెస్ జెరాక్స్ కాదండి, పాము చర్మం విడిచినట్టు ఇదివరకు కాంగ్రెస్ ముసుగులో ఉన్న రాజశేఖర రెడ్డి గారు ఆ చర్మం విడిచేసి ఇప్పుడు అది వదిలేసింది. నెక్స్ట్ వైసీపీ వచ్చింది అంతే. అందులో ఉన్న వాళ్ళందరూ ఇందులో ఉన్నారు, అక్కడ లేని వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఎక్సెప్ట్ సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరో 1-2 రెడ్లు వచ్చారు, సారా వ్యాపారం చేసుకున్నారు ఇప్పుడు సొంత బ్రాండ్లు పెట్టుకొని. వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళే కదా. వీళ్ళ మంత్రులందరూ కాంగ్రెస్ వాళ్ళే కదా. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళంతా? అన్నిటికంటే ఇంపార్టెంట్ వర్మ గారు, మనం ఈరోజు చేయాల్సింది ఏంటంటే అక్కడ కొండ మీదకి వెళ్ళడానికి అందరినీ అనుమతిస్తే వీళ్ళకి వచ్చే నష్టం లేదు. దొంగ దొరికిపోయాడు నిజమే, ఎందుకంటే పోలీసులకు డెఫినెట్గా దొంగ 24 గంటల్లోనూ దొరికిపోతారు. ఆ తర్వాత రాజకీయ నిర్ణయం ఉంటుంది, ఈ దొంగను ఎప్పుడు బయట పెడదామని. అది సత్యనారాయణ గారు ఇంకొక విషయం అక్కడ నడుస్తుంది, అది మీ నోటీస్కి వచ్చిందో లేదో. ఎక్కడైతే ఆ కొలంలో స్వామివారి ఆ శిరం ఉందో అది తీయడానికి కొంతమందిని ఆ ప్రాంతం ఉన్న వాళ్ళని పంపించారట. వాళ్ళు తీసినప్పుడు వాళ్ళు ఫింగర్ ప్రింట్స్ అందులో పడ్డాయి, అవి చూసి మమ్మల్ని దోషులు అంటున్నారని చెప్పి వాళ్ళ ఫ్యామిలీలు వచ్చి అక్కడ గగ్గోలు పెడతాయి. మరి అది ఎంతవరకు వాస్తవమో తెలియదు. మరి అయితే దానికి శిరం అక్కడి నుంచి తీసుకొచ్చిన తర్వాత, శిరక్షేదం చేసిన తర్వాత కొలంలో పడేసినప్పుడు వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ నీటిలో మరి ఎంతవరకు అవి ఉంటాయో తెలియని పరిస్థితి. అది ఫోరెన్సిక్స్ ల్యాబ్ వాళ్ళే చెప్పాలి. ఇంకోటి ఏంటంటే ఆ తీసిన వాళ్ళ మీద కేసులు పెడుతున్నారని వాళ్ళ కుటుంబ సభ్యులు అంటున్నారు. మరి వీళ్ళు 20 మందిని మేము తోముతున్నామని చెప్పి రవిచంద్ర రెడ్డి గారు చెప్తున్నారు. ఆ 20 మందిలో పాపం ఈ తీసిన వాళ్ళు ఉన్నారా లేకపోతే అసలు దోషులు ఉన్నారా అన్న తేలాల్సి ఉంది. అదే ఒక కన్ఫ్యూజ్ అక్కడ. ప్లీజ్ సత్యనారాయణ గారు. వర్మ గారు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే పోలీసులకు అసలు దొంగ ఎవరో తెలుసు. వాళ్ళు బయటపడడానికి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి.
కానీ విజయసాయి రెడ్డి గారు ముందు క్లూ ఇస్తుంటారు, ప్రతిపక్షం మీద పెట్టువని ఒకటి అంటాడు. నిజంగా ప్రతిపక్షం చేసి ఉండొచ్చు కూడా. ప్రతిపక్షం అంటే చంద్రబాబు నాయుడు చేశారని కాదు కదా. నేను మీ టీవీ ద్వారా అందరి ద్వారా చెప్పాను, ఇది జగన్మోహన్ రెడ్డి చేయించి ఉండడం, ఎందుకంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఆయన గవర్నమెంట్కి నష్టం కాబట్టి ఆయన ఇటువంటి పని చేయడు అని చెప్తున్నాను నేను. కానీ ఇటువంటి పనులు చేసే వాళ్ళ మీద ఉదాసీనంగా ఉండడం వల్ల ఈ పనులు ఎక్కువ జరుగుతున్నాయి. మొట్టమొదటి చిన్నది జరిగినప్పుడే చిన్న పావును పెద్ద కర్రతో కొట్టుంటే ఇవి జరగవు. అలాగే ఇప్పుడు మమ్మల్ని బీజేపీని జనసేనని కొండపైకి ఎంతమంది వెళ్ళినా వెళ్ళండి, స్వచ్ఛంగా వెళ్ళండి అని చెప్పి పోలీసులు కానీ పంపిస్తే పైకి ఏమొస్తుందండి నష్టం? ఏం రాదు. కానీ కావాలని, ఎందుకంటే వీళ్ళు రేపొద్దున రైతులకు నివారణ తుఫాను బాధితులకు ఇవ్వలేదు కదా, పరిహారం ఇవ్వలేదు కదా, అసెంబ్లీ ముట్టడిస్తారు పవన్ కళ్యాణ్ గారని, దాన్ని అవాయిడ్ చేయడానికని కావాలని కుంపటి రేస్ చేస్తున్నది వైసీపీ ప్రభుత్వం అని నేను చెప్తాను. అనుమానం లేకుండా చెప్తాను. ఈ రోజు ఇది ఇష్యూ పెరగడానికి కారణం కేవలం వైసీపీ ప్రభుత్వం, కేవలం విజయసాయి రెడ్డి. ఈయన ఎవరండి చెప్పడానికి మేలే ఎన్నికలు జరుగుతాయని? విజయసాయి రెడ్డి ఎవరండి చెప్పడానికి? విజయసాయి రెడ్డి ఎన్నికలు కండక్ట్ చేస్తాడా? ఈ రాష్ట్రానికి ఎన్నికల కమిషనర్ చేస్తారా? ఎందుకు ఈ దరిద్రమైన పేలాపలు పేలుతుంటాడు ఈయన? పనిపాటు లేకుండా ఈ పండుగడ్డ వేసుకొని వచ్చి నేను చాలా ఒళ్ళు ముడుతుంది ఈయన చూస్తే. ఎందుకంటే ఈయన అన్కాన్స్టిట్యూషనల్గా బిహేవ్ చేస్తాడు విజయసాయి రెడ్డి. ఆయనేమో నెంబర్ 2 A2 కదా. ఇప్పుడు అక్కడ మామూలు గతం నేరాలు చేసినప్పుడు ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి సాయం చేశాడో, ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా A2గా వర్క్ చేస్తున్నాడు. అది కరెక్ట్ కాదండి. మంత్రులు ఉండాలి, క్యాబినెట్ ఉండాలి. ఈయన అసలు క్యాబినెట్లో లేడు. ఈయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఈయన రాష్ట్రానికి సంబంధం ఏంటి? ఈయన ప్రతి విషయంలో ఎందుకు దూరుతున్నాడు? ఈ కొండ ఎందుకు ఎక్కాడు ఈయన? అక్కడ మంత్రి ఉండగా అక్కడ డిప్యూటీ మినిస్టర్ ఒకసారి అడిగినప్పుడు నన్ను సమాధానం చెప్పనేస్తే నేను చెప్తాను. ఓకే, రైట్. రవిచంద్ర రెడ్డి గారు చెప్పండి. అనేక క్వశ్చన్లు రైజ్ చేశారు సార్, అనేక క్వశ్చన్లు